అఖిల భారత పద్మశాలి సంఘం యువజన విభాగం అధ్యక్షునిగా నూతనంగా నియమితులైన జొన్నాదుల బాలకృష్ణ విజయవాడలో జరిగే తన ప్రమాణ స్వీకారోత్సవానికి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. పాత మంగళగిరి శ్రీ సీతారామ కోవెల వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోవాడ దుర్గారావు, వాకా మాధవరావు, కందుల నాగార్జున, గోసాల రాఘవ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు జీవి నాగేశ్వరరావు గారు మంగళగిరి నుంచి జొన్నాదుల బాలకృష్ణ గారిని గుంటూరు జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈరోజు పాత మంగళగిరి సీతారామ కోయిల్ దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. బాలకృష్ణ గారు మరింత ఉన్నపదల్లో ఎదగాలని కోరుకుంటూ మంగళగిరి కానివ్వండి, గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఏదైతే పద్మశాలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ మన సంఘం వైపు నుంచి ఏం కృషి చేయాలి, ఏం న్యాయం చేయాలి అనే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం జీవి నాగేశ్వరరావు అధ్యక్షులైనటువంటి నాకు గుంటూరు జిల్లా యువత అధ్యక్షులుగా ఇవ్వటం చాలా సంతోషకరం. పద్మశాలి కుల బాంధవులందరూ కూడా నా తరఫున చేయగలంత వరకు నేను సహాయం చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. మా మిత్రుడు, మా తమ్ముడు జొన్నాదుల బాలకృష్ణ గుంటూరు జిల్లా పద్మశాలి యువజన సంఘ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పాత మంగళగిరి సీతారామ కోవెల వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి విజయవాడలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. ముఖ్యంగా బాలకృష్ణ గారు యువతని పద్మశాలిని అలాగే కలుపుకొని వాళ్ళకి రావాల్సిన లోన్స్ కానీ, వాళ్ళకి రావాల్సిన సబ్సిడీలు కానీ, సొసైటీలు కానీ, వీళ్ళకి రావాల్సిన ఏదైతే ఉన్నాయో యువతకి కృషి చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. జొన్నాదుల బాలకృష్ణ గారు ఇంకా మంచి మంచి పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.